పాకిస్తాన్ ఖేల్ ఖతమవబోతుందా? ఇకపైన పాకిస్తాన్ వాళ్ళ దేశంలో క్రికెట్ ఏదైతే ఉంటుందో ఆ ఆటని మర్చిపోవాల్సిందా? ఇక పీసీబీ పరిస్థితి అస్తమయమవబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ పీసీబీ చేసే పని ఏ విధంగా ఉంటుందంటే, ఆ బిగ్ బాస్ షో ఉంటుంది కదా, ఎప్పుడు ఎపిసోడ్లో ఏ విధంగా ఏం జరుగుతుందో తెలియదు. సో ప్రజెంట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఆల్రెడీ వెన్నుపోటు పొడిచి బంగ్లాదేశ్ని టోర్నీ నుంచి నిష్క్రమించే విధంగా చేయడం జరిగింది. తర్వాత మేము కూడా టోర్నీ ఆడము, మేము భారత్లో మ్యాచ్లో ఆడమంటే సరే ఐసీసీ దానికి ఒప్పుకొని మీ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో మీ మ్యాచ్లు అన్నీ కూడా వేరే వెన్యూలో పెడతామని చెప్పి ఒప్పుకుంది. కానీ ఈసారి ఐసీసీ చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. కొన్ని గంటల సమయం మాత్రమే ఆలోచించుకోమని ఇచ్చింది. దేనికోసం అంటే పీసీబీ పిల్ల చేష్టలు అంటారు కదా, ఆ విధంగా మేము మ్యాచ్లు ఆడతాం, టోర్నీ ఆడతాం, ఐసీసీ T20 వరల్డ్ కప్లో పాల్గొంటాం, కానీ 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున ఏదైతే ఇండియాతో మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ని బైకాట్ చేస్తామంటే కుక్కలు చెప్పిన ఇస్త్రాక్లో బతుకవుతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి. ఎందుకంటే ఐసీసీ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దేనికోసం అంటే బేసిక్గా ఇండియాకి పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉండబోతుందో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి ఆదరణ ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు. సో పోడ్కాస్ట్ పరంగా కూడా చాలా రెవెన్యూ రావడం జరుగుతుంది, టీఆర్పీ పరంగా కూడా చాలా రెవెన్యూ రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ కాంట్రాక్ట్ని కుదుర్చుకున్న తర్వాత కాంట్రాక్ట్ని తెంపేస్తామంటే, కాంట్రాక్ట్ని బ్రేక్ చేస్తామంటే ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది ఐసీసీ. ఒకవేళ పీసీబీ కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కానీ ఒప్పుకోకపోతే చాలా అంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ప్లేయర్స్కి సంబంధం లేదు, ఫ్యాన్స్కి సంబంధం లేదు. ఏంటంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఏంటంటే ఆటని మధ్యలో లాగుతున్నారు. ఇందులో ప్లేయర్స్కి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఫ్యాన్స్కి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యూచర్ అనేది, ప్లేయర్స్ ఫ్యూచర్ అనేది ఈ రాజకీయాల పరంగా వీళ్ళు దెబ్బతీయడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా పీసీబీ కానీ ఒప్పుకోకపోతే ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే పాకిస్తాన్ భారత్తో మ్యాచ్లు ఆడాలని చెప్తుందో సరే ఒప్పుకుంటుంది ఐసీసీ. సరే నువ్వు భారత్తో మ్యాచ్ ఆడకపోతే ఓకే, కానీ భారత్తోనే కాదు మిగతా ఏ టీములతో కూడా ఈ టోర్నీలో ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఏ టీంతో కూడా మ్యాచ్ ఆడదు. అంటే దుకాణం సదురుకొని ఇంటికి వెళ్ళిపోండి, గెట్ అవుట్ అని చెప్పి సింపుల్గా ఐసీసీ చెప్పేస్తుంది, ఖచ్చితంగా చెప్పేస్తుంది. మిగతా ఏ టీంతో కూడా ఆడే అవకాశం లేదు T20 వరల్డ్ కప్లో. అలాగే పాకెట్ మనీకి చిల్లుపడుతుంది. ఎందుకంటే ఐసీసీ నుంచి పీసీబీకి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి, వార్షికోత్సవ ఆదాయం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు వెళ్తుంది పీసీబీ క్రికెట్ బోర్డుకి. ఒకవేళ మీరు రూల్స్ని బ్రేక్ చేస్తే దానికి చిల్లుపడుతుంది, ఆ పాకెట్ మనీకి చిల్లుపడుతుంది. దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్లు, అంటే వాళ్ళ కరెన్సీలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోండి, బట్ ఏంటంటే దానికి చిల్లుపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉంటుందో జియో హాట్స్టార్కి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల నష్టం వస్తుంది. ఏ విధంగా అంటే బేసిక్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాచ్కి వరల్డ్ వైజ్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టీఆర్పీ రేటింగ్ బద్దలైపోవడం జరుగుతుంది. మిగతా టీములతో మ్యాచ్ జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇండియా జరిగినప్పుడు టీఆర్పీ రేటింగ్ వేరే లెవెల్లో ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్కి వచ్చే రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. మిగతా టీములతో ఆడినప్పుడు రెవెన్యూ ఒక 100 కోట్లు వస్తే, పాకిస్తాన్ ఇంకా ఇండియా మ్యాచ్ ఆడినప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ ఒక 200 నుంచి 300 కోట్లు వస్తుంది. ఆ యాడ్స్ ఏవైతే ఉంటాయో యాడ్స్ ద్వారా 30 నుంచి 40 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక టోర్నీ ఒక మ్యాచ్కే ఒక 200-300 కోట్లు ఈజీగా వస్తుంది. మరి మీరు రూల్స్ బ్రేక్ చేసినట్టయితే ఖచ్చితంగా 200 నుంచి 300 కోట్ల లాస్ వస్తుంది. కాబట్టి ఆ లాస్ అనేది అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే పీసీబీని కట్టాల్సి వస్తుంది. సో ఏంటంటే అక్కడ 350 కోట్లు పోయి ఇక్కడ 200 కోట్లు తినడానికే టికానా లేదురా అంటే మళ్ళీ ఒక 250 కోట్లు 300 కోట్లు యాడిగనిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఆట అస్తమయమైపోతుందా అంటే అవును. ఏదైతే ఐసీసీలో క్రికెట్ బోర్డ్స్ ఉన్నాయో, ఏదైతే ఐసీసీ అనుసంధానంగా క్రికెట్ బోర్డ్స్ ఉన్నాయో ఆ ఏ టీమ్స్ కూడా పాకిస్తాన్తో ఇకపైన మ్యాచ్ ఆడవు. ఒకవేళ ఇప్పుడు కానీ మీరు ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఏ టీములు కూడా మీతో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేవి. అంటే అప్పుడు ఐసీసీ ర్యాంక్స్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నారని చెప్పి టార్చ్ చేసి వెతుక్కోవాలన్నమాట. ఇక ఏ టీం మీతో మ్యాచ్ ఆడకపోతే మీరే గల్లీ క్రికెట్ ఆడుకోవాలి. ఇక మీరే సింగిల్ పసంగా అని ఉంటుంది కదా, అట్లా సింగిల్గా మిగిలిపోవడం జరుగుతుంది. సరే ఇదంతా లేకపోతే ఏంటంటే పిఎస్ఎల్ ఉంటుంది, పిఎస్లో మేము సంవత్సరం ఆడుకుంటాంలే అని కూడా అనుకుంటుండొచ్చు. పిఎస్ఎల్ ఉంటారు, వాళ్ళ ప్లేయర్స్ ఉంటారు, అండ్ కొంతమంది వేరే దేశాల నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ఏ విధంగా మనకి ఐపీఎల్ వస్తారో వాళ్ళ దగ్గర కూడా అలాగే వెళ్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ఐసీసీ ఎన్ఓసి ఇస్తుంది. అంటే ఏదైతే ఐసీసీ అనుసంధానంలో క్రికెట్ బోర్డు ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఏ ప్లేయర్ కూడా పిఎస్ఎల్కి వెళ్ళకూడదు. సో ఏంటి, ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే. ఐసీసీ నుంచి సంవత్సర వార్షికోదయం దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్లు వస్తేనే మీరు పిఎస్ఎల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద గొర్రెల్ని, మేకల్ని, 3 ఆయిల్ బాటిల్ని ఇచ్చే మీరు
ఐసీసీ నుంచి ఎలాంటి వార్షిక ఆదాయం రాకపోతే ఏమిస్తారు? కోళ్లను, కొబ్బరి నూనె బాటిల్ని ఇస్తారు. సో అందుకే మళ్ళొకసారి పీసీబీ అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. అక్కడ ప్లేయర్లకు సంబంధం లేదు, ఇక్కడ ఫ్యాన్స్ కూడా మనలాంటి ఫ్యాన్స్ అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా సంబంధం లేదు. వాళ్ళ రాజకీయాల కోసం మధ్యలో ఆటలు లాగుతున్నారు. సో ఏంటంటే అది మానుకుంటే బాగుంటుంది. మానుకోకపోతే పాకిస్తాన్ కేల్కతం దుకాన్ బంద్.